రోడ్డు మీద రిక్షా చూసి పొరపాటున ఇది ఇండియా అనుకుంటారేమో. చచ్చా కాదండి బాబు, ఇది లండన్లో. ఈ రిక్షాల్లో ఒక రైడ్కి వచ్చి 50 పౌండ్ల నుంచి 100 పౌండ్ల వరకు తీసుకుంటారు. అంటే సుమారు మన ఇండియన్ కరెన్సీలో ఒక 6,000 నుంచి 11,000 వేసుకోండి. అది కూడా ఒక 2 కిలోమీటర్లు తిప్పినందుకే. రిక్షాకి ఇంత ప్రైజులేంట్రా. ఇక్కడ కొన్ని ప్లేసెస్ లో సైకిల్స్ వెళ్ళడానికి సపరేట్ గా రోడ్డు కూడా ఉంటుంది. వైట్ చేపలు కదా, చూడడానికి చేపల మార్కెట్ లాగానే ఉంది. నేనేదో అలా ర్యాండమ్ గా వీడియో షూట్ చేసుకుంటుంటే నా కళ్ళకి కనిపించింది ఒక అద్భుతమైన జంట. బాగా ఆకలిస్తుందని చెప్పి డిస్కో ఎక్స్ప్రెస్ కి వెళ్ళా. ఎంట్రన్స్ లో పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయాయి. సరేలే మనం అవన్నీ పట్టించుకోలే గానీ అలా లోపలికి వెళ్ళి ఈ బత్తాయిలు పిండుకునే మిషన్ లో బత్తాయి రసం పిండుకుని ఇంకా రకరకాల ఉడకబెట్టిన విత్తనాలన్నీ ఒక బాక్స్ లో వేసుకుని బిల్ కట్టడానికి అయితే వచ్చేసాం. ఇది సెల్ఫ్ చెక్అవుట్ మిషన్ అనమాట. మన దగ్గర డబ్బులు కట్టించుకోవడానికి ఎవరు ఉండరు, మనమే డబ్బులు కట్టాలి. అలా డబ్బులు కట్టించుకోవడానికి ఎవరు ఉండరు అని చెప్పి మనం కట్టకుండా బయటికి వెళ్ళామనుకోండి, మనల్ని కట్టేస్తారు. మనకైతే బిల్ 8 pounds 45 pence అయింది. అంటే అక్షరాల 980 రూపాయలు అనమాట. యూకేలో వెజిటేరియన్ కష్టాలు ఎలాగే ఉంటాయి. అలాగని చెప్పి ఏ గడ్డి పెడితే ఆ గడ్డి కొనుక్కొని తినలేం కదా. హెల్త్ ఇంపార్టెంట్ బిగులు. అంతే, ఫైనల్ గా ఫోన్ ట్యాప్ చేస్తే పేమెంట్ కంప్లీట్ అయిపోతుంది. పేమెంట్ చేసేసి అలా బయటకు వచ్చి కూర్చోవడానికి ప్లేస్ ఎక్కడా అని ఎతుకుతున్నా. ఇదేంద్రా ఇది, ఎక్కడ చూసినా. ఇంకా అలా కూర్చొని తినేసి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయా. ఇంటికి వెళ్ళాలి కదా. సో నేను వెళ్ళాల్సిన ఎలిజబెత్ లైన్ అక్కడుంది. అంతా ఓకే కానీ అసలు ఎందుకు వచ్చావు, ఎందుకు తిరుగుతున్నావు, ఎందుకు పోతున్నావు? సరే మరి కంటెంట్ నచ్చితే ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. ఉంటా మరి, బాయ్. ఎవరికి బాయి? మా సేటుకు బాయా, చెట్టు పెళ్ళడానికి బాయా?